పాకిస్తాన్ నైజాం మరోసారి బట్టబయలైంది. అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదంపై పోరాడుతున్నామని నాటకాలాడే పాక్ లోపల మాత్రం ఉగ్రవాదులకు పెద్దపీట వేస్తోంది. గతేడాది భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిలో ధ్వంసమైన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పాక్ తిరిగి పునర్నిర్మించింది. జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం మర్కజ్ సుభానల్లాను పాక్ ప్రభుత్వం రహస్యంగా తిరిగి నిర్మించింది. దీనికి సంబంధించిన శాటిలైట్ దృశ్యాలు, నిఘా వర్గాల సమాచారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నిషేధించిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు పాక్ అధికారికంగా అండగా ఉందనడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. పాకిస్తాన్లోని బహావల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం సరికొత్తగా ముస్తాబైంది. సరిగ్గా 15 నెలల క్రితం, అంటే మే 2025లో పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపు దాడులు చేశాయి. ఆ దాడిలో ఈ బహావల్పూర్ ఉగ్రవాద కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. కానీ ఇప్పుడు ఆ ధ్వంసమైన శిథిలాల స్థానంలో పాక్ ప్రభుత్వం అత్యాధునిక సదుపాయాలతో సరికొత్త భవనాన్ని నిర్మించింది. కొత్త మార్బుల్స్, సరికొత్త పెయింటింగ్స్, పునర్నిర్మించిన గుమ్మటాలతో ఆ ఉగ్రవాద స్థావరం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. గతంలో పుల్వామా దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన స్విమ్మింగ్ పూల్ను కూడా పాక్ తిరిగి ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కేంద్రంలో దాదాపు 600 మంది ఉగ్రవాద విద్యార్థులు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. ఈ పునర్నిర్మాణం వెనుక పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ, పాక్ ప్రభుత్వ హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. భవన నిర్మాణానికి పాక్ ప్రభుత్వం విడతల వారీగా దాదాపు 25 కోట్ల రూపాయల నగదును జైషే మహమ్మద్ సంస్థకు అందించినట్లు నిఘా వర్గాల సమాచారం. ఇందులో కేవలం ప్రధాన హాల్ నిర్మాణానికే 11 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ నిఘా నుంచి తప్పించుకోవడానికి డిజిటల్ వ్యాలెట్ల ద్వారా కూడా భారీగా విరాళాలు సేకరించారు. జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్, అతని సోదరుడు రౌఫ్ అస్గర్ పాక్ రక్షణలోనే సురక్షితంగా జీవిస్తున్నారని భారత్ ఎప్పటినుంచో మొత్తుకుంటోంది. ఇప్పుడు ఈ ప్రధాన కార్యాలయం పునర్నిర్మాణంతో పాక్ నిజ స్వరూపం ప్రపంచ దేశాల ముందు మరోసారి బయటపడింది.